నెల్లూరు జిల్లాలో కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యుత్ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. సిటీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ముత్తుకూరు గేటు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుండి మిలిని సబ్స్టేషన్ ఏడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్లారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే కూడా ఎక్కువ చేస్తానని చెప్పారు. ఈ పవర్ ఛార్జెస్ కి గతంలో కొన్ని ఛార్జెస్ పెరిగినాయి, కానీ ఆ ఛార్జెస్ కి ఏం చెప్పారు, ఆ ఛార్జెస్ నేను వెనక్కి తీసుకొని వస్తానని చెప్పి ఆ ఛార్జెస్ ని అట్లనే ఉంచి మరి దానికంటే మిన్నగా 15,000 కోట్ల రూపాయలు పెంచితే దాన్ని మీరు ఏ విధంగా మీరు సమర్థిస్తారో మీరు ఆలోచించుకోవాలి. మీరు పోనీ పథకాలు ఏమైనా ఇస్తున్నారా? సంక్షేమ పథకాలు 1,40,00,000 మంది రోడ్డును బట్టి అల్లాడుతా ఉన్నారే, వారికి ఏదైనా పథకాలు ఇస్తుంటే సో నేను ఆ పథకాలు ఇస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను పెంచాల్సి వచ్చిందని చెప్పి అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. నువ్వు అది ఇవ్వక ఇది ఇవ్వక సరే ఏదీ చేయలేదు, అప్పులు చేయకుంటున్నావు అంటే అదిలే. సుమారుగా 75,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి కూడా ఆయన చేసినటువంటి అప్పులు మనకు అందరికీ తెలుసు, వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కాదు. మరి ఈ రోజు 75,000 కోట్ల రూపాయలు 6 నెలల్లో అప్పులు చేస్తే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. 9,000 కోట్లు కూడా వసూలు చేయబోతూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగేది. అది కూడా సంబంధిత అధికారులకు ఆ వినతి పత్రం ఇవ్వబోతూ ఉన్నాం. గతంలో అనేక విధాలుగా పేద ప్రజలకు జగన్మోహన్